రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనం. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. ప్రియులారా, ఈ వాక్య ధ్యానమును మనం పరిశీలించినప్పుడు నా జనులు జ్ఞానము లేక నశించిపోవుచున్నారని దేవుడు బాధపడుతూ ఉన్నాడు. అనేక సందర్భాల్లో మనము జ్ఞానము లేకయే కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటాము. కాబట్టి దేవుడు ఈ సృష్టినే తన యొక్క జ్ఞానం చేత నిర్మించి ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకొని, జ్ఞానము కొదువుగా ఉంటే ఆయనను అడిగితే ఎవరికీ కాదనకుండా ధారాళముగా జ్ఞానము దయచేయువాడని మనము గుర్తెరిగి ఆ జ్ఞానము గూర్చి ఆయనకు మొర్రపెట్టాలి. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమంట. ఇక్కడ యోబు భక్తుడు కూడా అదే సెలవిస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుడు కూడా అదే మనకు స్పష్టం చేయటం మనం చూడవచ్చు. మరి ఈ రీతిగా దేవుని యందు గనుక నీవు భయభక్తులు కలిగి ఉంటే, అంటే అమ్మో దేవుడికి ఈ పని నచ్చదు, ఈ పని చేస్తే దేవుడు చూస్తాడు, దేవుడు కోపపడతాడు, దేవుడు బాధపడతాడు అని ఎప్పుడైతే భయము భక్తి రెండూ దేవుని యందు, ఆయన మాటల యందు, ఆయన వాక్కు అందు, ఆయన ఆజ్ఞల యందు నీవు కలిగి ఉంటావో అప్పుడు చెడు మార్గములను నీవు విసర్జిస్తావు. ఆ భయభక్తులే నిన్ను కొన్ని పనులు చేయకుండా లోకం వైపు వెళ్లకుండా ఆపుతాయి. అదే జ్ఞానము. దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయటమే జ్ఞానము. దేవుడి మాటకు విరోధముగా చేసేదే మూర్ఖత్వము, అజ్ఞానము. ఆదాము అవ్వలు దేవుడిచ్చిన ఒకే ఒక్క ఆజ్ఞను పాటించలేకపోయారు. దేవుడు తినవద్దని ఆజ్ఞాపించిన పండును తిన్నారు. అది పాటిస్తే అదే జ్ఞానము, పాటించలేదు కాబట్టి అదే అజ్ఞానము, మూర్ఖత్వము. జ్ఞానము లేకపోతే ఏమైపోతారు? నశించిపోతున్నారు. కాబట్టి మరణాన్ని ఆ జ్ఞానము లేక వారి భూమి మీదకి తీసుకొని వచ్చినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. మన కళ్ళ ముందు బలాత్కారము, దుష్టత్వమే అధికంగా కనబడుతుంది. అనేకులు దానివల్ల లాభం పొందినట్లుగా కూడా మనం చూస్తాం. అయితే ఈ లోకంలో అదే సరైన మార్గమని మనము ఎంచకూడదు. ఇదే సరైన మార్గము, ఇందులోనే మనం వెళ్ళాలి అని మనం ఏమాత్రము భావించకూడదు. ఆ దుష్టులు వాటి ద్వారా వర్ధిల్లినను హఠాత్తుగా నాశనమైపోతారని వాక్యలేఖనం వేరొక చోట మనకు స్పష్టంగా బోధపరుస్తుంది. కాబట్టి ఆ బలాత్కారులను చూసి నీవు మచ్చరపడకూడదు. అందుకే దుష్టత్వాన్ని నీవు విడిచిపెట్టాలి. అది లాభకరమైనా సరే నీవు విడిచిపెట్టినట్లయితే అదే నీకు వివేకము. దేవుడు సెలవిచ్చాడు, ఇంకెవరు చెప్పలే, దేవుడే స్వయంగా సెలవిచ్చాడు. దుష్టత్వాన్ని విడిచిపెడితే నీకు అదే వివేచన. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే అదే జ్ఞానము. దుష్టత్వమును నీవు విడిచిపెట్టినప్పుడు తాత్కాలికంగా కొంత నష్టము నీకు కలగవచ్చుగాక, కానీ దేవుడు అంతకంటే 1000 రెట్ల గొప్ప మేలుతో నిన్ను ఆశీర్వదిస్తాడు. అప్పుడు నీవు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తావు. దేవుడు నన్ను ఈ యొక్క చెడ్డ కార్యము చేయకుండా ఆపాడు, ఈ దుష్టత్వం నుంచి కాపాడాడు, ఈ పాపంలో పడిపోకుండా నన్ను రక్షించాడని నీవు ఎంతగానో సంతోషిస్తావు. దేవుడు ఆశీర్వదించింది ఎల్లప్పుడూ నీతిగాను పరిశుద్ధంగానే ఉంటుంది. నరుడు లోకానుసారం సంపాదించేది ఎప్పుడు అవినీతితోనూ దుష్టత్వంతోనూ కూడుకొని ఉంటుంది. ఈ రెండిటి మధ్య తేడా అదే. కాబట్టి జ్ఞానముతో వివేచనతో దేవుణ్ణి మనము ఆరాధిద్దాము, అనుసరిద్దాము. ఆయన యందు భయభక్తులు కలిగి ప్రతి చెడుతనాన్ని విడిచిపెట్టి జ్ఞానముతో వివేచనతో ఈ లోకంలో అన్ని విషయాలలో విజయం పొందుదాము. ప్రభు యొక్క కృప మనకు తోడుగా ఉండును గాక. ప్రార్థిద్దాం. మహోన్నతుడా, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు అత్యద్భుతంగా కాచి కాపాడి రక్షించిన విధానమును బట్టి వందనాలు. ఇదిగో తండ్రి, మరి ఈరోజు మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించి నూతన కార్యమును జరిపినందుకే నీకే స్తోత్రాలు అయ్యా. నీవిచ్చిన వాక్కును బట్టి వందనాలు. అవును తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి ఉండటయే మరి జ్ఞానము, దుష్టత్వాన్ని విడిచిపెట్టుటే వివేకము. నీవు సెలవిచ్చి ఉన్నావు. నీవిచ్చినటువంటి మాట సత్యము, నిత్యము. కాబట్టి దాన్ని అనుసరించి నీ యందు భయభక్తులతో ఆ జ్ఞానముతోనూ నీ అందలి వివేచనతో దుష్టత్వంను విడిచిపెట్టి నీతిగా పరిశుద్ధంగా మేము నడుచుకొని నీ నామాన్ని మేమందరము ఈ లోకంలో ఘనపరిచే వారంగా ఉండేటట్లు కృప చూపించి ఆశీర్వదించి అత్యద్భుతమైనటువంటి నీవిచ్చే నీతిగల పరిశుద్ధమైన ఆశీర్వాదమును పొందుకునే కృప అనుగ్రహించవలసిందిగా యేసు పరిశుద్ధనాన్ని ప్రార్థించి పొందుచున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.